అంటే చైతన్యము యొక్క స్థితి, చేతన యొక్క స్థితి. అది ప్రసాదం అంటే లడ్డూ కాదు, చేతన యొక్క స్థితి. ఏమిటండి ప్రసాదం అంటే? ఏమిటండి చూడండి, 3 కలిస్తే ప్రసాదము. 3 ఏమిటా? 3 అంటే క్లారిటీ ఇన్ థింకింగ్, ఆలోచనలో స్పష్టత. మీ ఆలోచన స్పష్టంగా ఉండాలి. ఆలోచన కుంకి ఆలోచన కింద ఉండకూడదు. అజ్ఞానముతో అంధవిశ్వాసములతో నిండిన ఆలోచనగా ఉండరాదు. సపోజ్ మీరు మా ఊళ్ళో గణపతి బొజ్జ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందన్నారనుకోండి, మీకు ప్రసాదం అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదండి. 2025లో ఇంకా అలాగే మాట్లాడేస్తున్నారు, అందరూ వినేస్తున్నారంటే ఏదో శరంకి బాత్ హై. అబ్బాయి అది పద్ధతి కాదు. గణపతి బొజ్జ పెరుగుతుందా? ఎందుకు పెరుగుతుంది? లాస్ ఆఫ్ నేచర్ ఉంటాయి, అవి మారవు, అవి స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే పూజ్య స్వామీజీ చెప్పేవారు, దేవుడు ఏ రూపంగా ఉన్నాడు అంటే లా ఆఫ్ నేచర్ రూపంగా ఉన్నాడు. వాడు అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. ఎందుకు జారిపడ్డాడు? దేవుడు లా ఆఫ్ గ్రావిటీ మూలంగా ఉండబట్టి వీడు జారిపడ్డాడు. అంతే తప్ప ఇంకొకటి జారలేదనుకోండి అంటే వాడు బ్యాలెన్స్ బాగానే మెయింటైన్ చేసుకున్నాడు. అంతే తప్ప ఒకటికి గ్రావిటీ ఆఫ్ లా అనుకూలము మరి ఒకటికి ప్రతికూలము ఉండదు. శ్రీకృష్ణుడు గీతలో అంటాడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ప్రేమించదగ్గవాడు కానీ ద్వేషించదగ్గవాడు కానీ ఉండడు. దేవుడు మీ వ్యక్తిగత జీవితాల్లో కలగజేసుకోండి. మీ పర్సనల్ లైఫ్లో దేవుడు కలగజేసుకోడు. మీ పర్సనల్ లైఫ్ మీరు నడిపించడమే. ఓకే, సూర్యుడు ఎండ కాస్తాడు, మీరు ఎయిర్ కండిషన్ పెట్టుకునేదాకా ఆగి ఆ తర్వాత ఎండ కాయడు. ఓకే, ఎండ కాస్తాడు అంతే. లేదండి మేము ఇంకా ఎయిర్ కండిషన్ పెట్టుకోలేదండి, మేము సూర్య నమస్కారాలు చేసినాము కాబట్టి సూర్యుడు కొంచెం ఎండ కాయడం ఆలస్యం చేస్తే మా ఎయిర్ కండిషన్ వచ్చేస్తుంది లోపల. సూర్యుడు ఎలాంటి ప్రార్థనలను మన్నించడు. ఇంకొకటి ఎప్పుడూ సూర్యుడికి దండమే పెట్టలేదు, ఎయిర్ కండిషన్ ముందే పెట్టుకున్నాడు, వాడు చల్లగా హాయిగా ఉంటాడు. ఈ దేవుడు అన్నవాడు అలా ఉంటాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ. దేవుడికి ఒకరి యందు పక్షపాత బుద్ధి కానీ ఇంకొకరి యందు వ్యతిరేక బుద్ధి కానీ ఉండదు. వీళ్ళు ఏం చెప్తారంటే దేవుడు భక్త పక్షపాతి అని చెప్తారు, ఊరికే చెప్తారు. దేవుడు భక్త పక్షపాతి కాదు, పక్షపాతం ఉండదు దేవుడికి. లేదా మొత్తం సృష్టిలో ఉండే సకల ప్రాణులు భక్తులే, అలాగేదని ఇటైనా చెప్పాలి అటైనా చెప్పాలి. అంతే తప్ప మీరు దానికి అలాగా అరకొర పనికి రాదు. కాబట్టి క్లారిటీ ఇన్ థింకింగ్, దేవుడి గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏకోదేవ ఏకోదేవ, దేవుళ్ళు ఎంతమంది ఉండరు, ఏకోదేవ. ఓకే, ఒక దేవుడికి హారతి ఇచ్చాం, ఇంకో దేవుడికి హారతి ఇవ్వలేకపోయాం, ఏమైనా అవుతుందేమో అని మీకు అనిపించింది అనుకోండి, మీకు స్పష్టమైన థింకింగ్ లేదు. ఏకోదేవ అలా ఉండాలి. శృంగేరి స్వామి పెద్ద స్వామి గొప్ప విద్వాంసులైన, నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, తిరుపతి వచ్చారు, కాళహస్తి వచ్చారు. ఆయన ఏదో ఎవరిలో అడిగారు. మా దర్శనంలో మా ఆలోచనలో అక్కడ తిరుపతి వెంకన్నకి ఇక్కడ కాళహస్తి మల్లన్నకి తేడా ఏమీ లేదు. వెంకన్నయే మల్లన్న, మల్లన్నయే వెంకన్న అని చెప్పారు ఆయన. అది సత్యం. ఏకోదేవ, క్లారిటీ ఆఫ్ థింకింగ్. మీరు మల్లన్న అనండి, వెంకన్న అనండి, ఇంకేదైనా అనండి, ఇట్ ఈస్ ది సేమ్ గాడ్. అంతే తప్ప మాకేమో డబ్బు కావాల్సి వస్తే వెంకన్నని పూజించాలి, ఏవైనా గ్రహదోషాలు ఉన్నట్లయితే మల్లన్నని పూజించాలి. ఏ క్యా బాత్ హై?
ఏకో దేవ, క్లారిటీ ఆఫ్ థింకింగ్. తర్వాత క్లారిటీ, చారిటీ ఇన్ ఫీలింగ్. ప్రసాదం అంటే మీకు డెఫినేషన్ చెప్తున్నా, ఈ పూట పాఠం ఇదే, ప్రసాదమే పాఠం ఈ పూట, శ్లోకం అయిపోతుంది అక్కడితోటి. క్లారిటీ ఇన్ థింకింగ్ అంటే థింకింగ్ ఎలా ఉండాలి? శాస్త్రీయంగా ఉండాలి. అంటే వేదములు, ఉపనిషత్తులు, గీత, వీటి యొక్క సారము తెలిసిన థింకింగ్ ఉండాలి. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, సైన్స్ కూడా తెలిసి ఉండాలి. సైన్స్ కూడా అది ఈశ్వరుని యొక్క స్వరూప నిరూపణమే. కాబట్టి సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్, స్టడీ, డీప్ స్టడీ ఆఫ్ శాస్త్ర ఉంటే క్లారిటీ ఇన్ థింకింగ్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రసాదం, చారిటీ ఇన్ ఫీలింగ్. మీ థింకింగ్ ఎక్కడ ఉంటుంది, ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? భావన. ఆ భావనలో పెద్ద మనస్సు ఉండాలి, చిన్న మనస్సు ఉండకూడదు, పెద్ద మనస్సు ఉండాలి. ఇప్పుడు 2 పళ్ళు ఉన్నాయనుకోండి, ఓ పండు ఒకళ్ళకి ఇచ్చి మనం ఒకటి తిందాం అని ఉండాలి. ఒకటి ఇప్పుడు తినేసి రెండోది రేపటికి దాచుకుందాం అని ఉండకూడదు. ఊరికే దృష్టాంతం చెప్పాను, దాచుకోవడం తప్పేం కాదు. సో మీ మనస్సు లోపల చారిటీ ఇన్ ఫీలింగ్. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, పాపం వారు మన ఇంటికి అతిథిగా వచ్చారు, వారికి మనం సేవ చేసి సంతోషంగా సాగనంపుదాము అని మీకు ఉండాలి. వచ్చారండి, కూర్చోబెట్టాము, కాఫీ ఇచ్చాం, భోజనం పెట్టాము, ఇంతకంటే ఏం చేస్తామండి అని మీరు ముందే అండి అని సాగనంపి ప్రయత్నం చేస్తే, మీరు ముందే నిరాదరం పెట్టేస్తే ఇంకంతకంటే ఏం చేస్తాం? వచ్చిన వాడికి ఏం చేస్తాం? కాఫీ ఇస్తాం, భోజనం పెడతాం, ఇంకంతకంటే ఏం చేస్తాం? నెత్తిని కిరీటం పెడతామా ఏమి అన్నారనుకోండి, అంటే మీ హృదయంలో చారిటీ లేదు. యాక్షన్స్ బాగానే ఉన్నాయి, ఆ ఔదార్యము లేదు, మృదుత్వము లేదు. అది రెండవది, ప్రసాదంలో రెండవది. ఈ ప్రసాదం గురించి నేను కొంచెం ఈ తినేది ప్రసాదం కాదు అంటూ చాదస్తంగా చెప్పానే కానీ, ప్రసాదం అనగానేమి ఇప్పుడు చెప్తున్నా. క్లారిటీ ఇన్ థింకింగ్, చారిటీ ఇన్ ఫీలింగ్ అండ్ ప్యూరిటీ ఇన్ యాక్షన్. మీరు చేసే పని యందు పవిత్రత ఉండవలెను. చేసే పని పవిత్రంగా ఉండాలి. అంతేగాని ఏదో కొంకి పని చేసి నేను దేవుడికి పూజ చేశాను, ఆ పూజ చేశాను అలా ఉండకూడదు. చాలా పవిత్రమైనటువంటి కర్మను మీరు చేయాల్సి ఉంటుంది. ప్యూరిటీ ఇన్ యాక్షన్, యాక్షన్లో దోషము రాకూడదు. అంటే ఇక్కడ ఏంటైంది? థింకింగ్, ఫీలింగ్, యాక్షన్, 3. క్లారిటీ ఇన్ థింకింగ్, చారిటీ ఇన్ ఫీలింగ్, ప్యూరిటీ ఇన్ యాక్షన్. ఈ 3 కలిస్తే ప్రసాదము. ఆ ప్రసాదానికి సింబల్గా మీరు ఏదైనా చిన్న మిఠా కరో అన్నట్టుగా చిన్నది ఏదో నోట్లో వేసుకుంటే దాన్ని కూడా ప్రసాదమని అంటే అనవచ్చు. దాన్ని గౌణము అంటారు. గౌణ ప్రసాదం, ముఖ్య ప్రసాదం కాదు అది. ముఖ్య ప్రసాదం ఇప్పుడు నేను చెప్పింది. దానికి చిన్నంగా ఏదో స్వీట్ ముక్క నోట్లో వేసుకుని ఓ పిసరు స్వీట్ అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అది కూడా ఫ్రెష్గా ఉంటాయి. మొన్న కొని ఈవేళ పెట్టడం కాదు. అలాంటి చేదస్తాలు అనవసరం. ఇది ఉంటే వాడు చాలా గొప్పవాడు. శ్లోకం పూర్తయిపోయింది. ప్రసన్న ప్రసాద బుద్ధి గలవాడు.